చూశావా సుమతి, అన్నదమ్ములు ఇద్దరూ ఒక్కటే. ముందుగామే వాళ్ళిద్దరికీ అన్ని విషయాలు తెలుసు, మనకు తర్వాతగాని చెప్పరు అని అంటుంది. అప్పుడు సుమతి, పోనీలేండత్తయ్య, వీరా సంతోషంగా ఉంటే మనకంతకన్నా ఏం కావాలి? అయినా చూశారా, తను తన అన్నయ్యకి ముందుగానే అన్నీ చెప్తాడు అని అంటుంది. అప్పుడు పార్వతమ్మ, సరేలే అమ్మా, వదినవైన నువ్వు కూడా వాడిసేడే ఉన్నావు, అందరికీ వాడంటే ఇష్టం అని అంటుంది. దానికి సత్యం, సుమతి, పార్వతమ్మ ముగ్గురు నవ్వుకుంటారు. అలా ఆ రాత్రి గడుస్తుంది. సత్యం ప్రొద్దున లేచి తమ్ముడింకా రాలేదని, వాణ్ణి రోజు హాయిగా వదిలేద్దామని తను ఒక్కడే చేపల కోసము సముద్రానికి ఒక్కడే వెళతాడు. ఇదిలా ఉండగా అక్కడ వీర మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉంటాడు. అప్పుడతనిని ఎవరో వచ్చి బలవంతంగా లేపుతుంటారు. వీరా, లే, లే వీరా అంటూ గట్టిగా అరుస్తూ అతనిని గట్టిగా అటు ఇటు నూకుతూ నిద్ర నుండి లేపుతారు. అతను మెల్లగా మత్తు నుండి తేలుకుంటూ కళ్ళు తెరిచి చూస్తే అతనికి ఊరివాళ్లు కనిపిస్తారు. ఏంట్రా, ఏమైంది, అంతా గట్టిగా అరుస్తున్నారు అని అంటాడు వీర. దానికి వాళ్ళు, పదరా, తొందరగా ఇంటికి వెళ్ళాలి అంటారు. ఎందుకురా, ఏమైంది, ఇలా తొందర పెడుతున్నారు, ఎందుకు అంటాడు. కాని ఊరివాళ్లందరూ, ఫస్ట్ నువ్వింటికి పదరా, అంతా నీకే అర్థమవుతుంది, లేరా లే, తొందరగా నడువు అని అంటారు. అప్పుడు వీరా కొంచెం భయపడుతూనే, ఏదో జరిగింది అని మనసులో అనుకుంటూనే తొందరగా లేచి ఇంటివైపు నడవసాగుతాడు. ఇప్పుడు ఊరివాళ్లు అందరూ తొందరగా పదరా అంటారు. ఎంత అడిగినా చెప్పకుండా వీరాని తొందర పెట్టి ఇంటికి తీసుకెళ్తారు. అలా ఇంటికి వెళ్ళిన వీరా అక్కడ చూస్తే ఇంటి ముందు చాలామంది గుమ్ముగూడి ఉంటారు.